పెద్ది ఏముందిరా పెద్ది అంటే లైక్ గౌరనాయుడు అంట మన శివన్న గారు. సో ఈస్ గోయింగ్ టు బి గౌరనాయుడు. మన దివ్యేంద్రు విల్ బి రాంబుజ్జి. రాంబుజ్జి గ్లోబల్ స్టార్ విల్ బి పెద్ది. అంటే ఏంటో తెలీదు, పెద్ది అంటే ఏదో మనకు తెలియదు, సినిమా చూస్తుంది అర్థమవుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళు 27 27 26 వద్దామని ప్లాన్ చేస్తున్నారు మా రామ్ చరణ్ బర్త్డేకి. ఇది ప్యారడైజ్ కూడా గట్టిగా వస్తుంది. సేమ్ అంటే గోస్ like ఫర్ యా నేను అనుకున్న దానికంటే చాలా 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 పెద్ద స్కేల్ ఉన్నట్టుంది పెద్ది. అసలు యా క్లైమాక్స్ ఢిల్లీ అండ్ స్టేడియం ఇంకోటి అంట ఈయనది ఏదో చెప్తున్నారు. పాజిటివ్ క్యారెక్టర్ అంట శివన గారిది. ఆయన పాజిటివ్ క్యారెక్టరే. దివ్యేంద్ర విల్ బి విలన్ అనుకుంటా, ఏది తెలీదు. బట్ అంటే ఎట్లుందంటే నేను పెద్ది మీద ఎక్స్పెక్టేషన్స్ ఇది 650 700 800 కొడతా అని చెప్పట్లేదు. గెటింగ్ గుడ్ వైబ్స్ తర్వాత చెప్తా. గెటింగ్ రియలీ గుడ్ వైబ్స్ విత్ దిస్ మూవీ. లైక్ ఎట్లుంటుందో చూడాలని ఉంది, ఎక్సైట్మెంట్ అయితే పెరుగుతూ పోతుంది. మ్యూజిక్ అని ఏది విన్నా కానీ ఓకే దే ఆర్ ట్రైంగ్ టు గివ్ దాట్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ టు రామ్ చరణ్ గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్. మేబీ ఆఫ్టర్ రంగస్థలమైన RRR తర్వాత గేమ్ చేంజర్ వచ్చి పెట్టిన పెద్ద క్రియేటర్ బొక్క అన్నది అయ్యేవాళ్ళు. బోర్వెల్ కూడా అనదు, బోర్వెల్ కంటే పెద్దది. టెక్నికల్ ఇప్పుడు భూమి ఉందనుకో, భూమికి సగాం సాగి పెద్ద బొక్క వాడితే ఎట్లుంటుందో ఆ రేంజ్ పెద్ద బొక్క అనమాట. ఇక్కడ ఏదో కాంటినెంట్ లో డెత్ వెల్ అని ఒకటి ఉంటుంది. ఎవరు మైనింగ్ వాళ్ళు గోయదోవి బై మిస్టేక్ అక్కడ స్పార్క్ ఇగ్నైట్ అయింది. ఆల్మోస్ట్ 60 years నుంచి అప్పటి నుంచి ఫైర్ వస్తూనే ఉంది. అది గేమ్ చేంజర్. కాన్స్టిపేషన్ అయ్యి లాస్ట్ కి ఏదో టాబ్లెట్ వేసుకుంటూ ఒకటేసారి మీథేన్ రేంజ్ లో మీథేన్ రిలీజ్ పడుతుంది. ఉంటుంది చూసారా? దట్ ఈస్ గేమ్ చేంజర్ అన్నట్టు. సో దాన్ని పూడ్చాలన్నా దాన్ని కాపాడాలన్నా యూ నీడ్ పెద్ద అనే ఫీలింగ్ వస్తుంది నాకు. ఏమో లెట్స్ హోప్. నేను యాక్చువల్లీ ఇది ఈ నవంబర్ కు డిసెంబర్ కు వస్తే ఇంకా బాగుండేది అనుకున్నాను. దివాలి ఐ టు థాట్ దివాలి ప్లీజ్ మమ్మల్ని గేమ్ చేంజర్ నుంచి కాపాడాలనే ఫీలింగ్ ఉంటాయి. కాకపోతే గేమ్ చేంజర్ వాస్ సచ్ డడ్. జనాలు మర్చిపోయారు, నేను మర్చిపోయాను. అయ్యి బ్రో, నేను తీవ్రంగా మర్చిపోలేకపోతున్నా. గేమ్ చేంజర్ ఎందుకు మర్చిపోయినా నాకు ఇంకా అర్థం కావట్లేదు సీరియస్లీ. లైక్ అంటున్నా కానీ గేమ్ చేంజర్ లింకాలు వస్తూ ఉంటుందిరా. దేవరైనా జనంతో రొటీన్ ఉంటుంది, సేమ్ అదే ఉంటుంది అనిపించింది. కానీ గేమ్ చేంజర్ అయితే మాత్రం దారుణంగా ఉంటుంది ఇంకా. బట్ ఏమో అప్పన్న లాగేస్తాడు బ్రో నన్ను అయితే. ఆగరపోయిన మరీ ఎంత తిక్కువరా నన్ను, నేను ఉన్నా కదరా సినిమాలో చూడరా అన్నట్టు అనిపిస్తాను. నేను పర్సనల్ గా నేను లిటరలీ అంటే బీపీ లేచిపోయింది మాత్రం గేమ్ చేంజర్ అది కంపేర్ టు దేవరా. ఎందుకంటే దేవరా చూసినంతసేపు ఐఎమ్ హ్యాపీ. బయటకు వచ్చాక లైక్ వెన్ నీతో మాట్లాడాక రియలైజ్ అయ్యాక మళ్ళీ సెకండ్ వాచ్ కి మళ్ళీ పోయాక అప్పుడు కొన్ని అంటే మళ్ళీ మనం స్పాయిలర్ లో మాట్లాడాలి కాబట్టి అప్పుడు రియలైజేషన్ వచ్చింది. గేమ్ చేంజర్ అట్లా కాదు. ద మూమెంట్ అక్కడ కూర్చున్నాక అర్థమైంది. ఆల్రెడీ మింగుద్దని ముందే తెలుసు. వెళ్ళి కూర్చున్నాక స్టాంప్ వేసింది. ఇంకా కారణం ఏంటంటే బయటకు వచ్చాక ఏ బడా పిక్చర్ ఏ క్యా లో క్యూ నయ్యే ఏం అంటే అప్పటికే నేను ఆ సినిమా పోయిందని తెలిసి ఆల్రెడీ 900 సమర్పించి బయటకు వచ్చాక ఈమె డైలాగ్ అనగానే నేను ఎక్కడికే వెళ్ళి కూర్చున్నాను. అంటే అప్పుడు సాయిగాడు అవి బడా పిక్చర్ నయ్యాక లోక్ నయ్యాయా అంటే, సో వీడు ఇంగ్లీష్ లో అప్పుడు యూ మీన్ ఐ యామ్ ఎరిపు. నేను ఏమన్నాను తెలుసా? थोड़ा गड़बड़ हुआ सिनेमा रिलीज के पहले, इसलिए थोड़ा हाइप भी कुछ नहीं और सिनेमा में भी ज्यादा नहीं है. सिनेमा में भी सारे डोला है तो कुछ सारे डोला है అంటే మనకి హిందీ అంతంత వచ్చు. మా చెప్పాలి అంటే చెప్పుల కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళాను. అంతా జరిగింది స్టోరీ. బట్ మ్యాన్ బయటకు వచ్చిన మన స్పాయిలర్ టాక్ అయిపోయి నెక్స్ట్ మూమెంట్ ఏం జరిగిందో కూడా గుర్తులేదు నాకు. లిటర్ నువ్వు చెప్పినట్టు అప్పన గుర్తుకొస్తాడు కానీ ఇంకేం గుర్తురాదు. ఎట్లుందంటే ఇప్పుడు దేవరా అంటే మళ్ళీ దేవరా తీసుకొస్తున్నాం కదా, కానీ ఇట్లాంటి సినిమాలు అన్నిట్లలో ఏదో ఒక పాజిటివ్ ఎలిమెంట్ ఉంటుందేమో. ఐ వాంట్ టు గ్రాబ్ ఆన్ టు దాట్. ఓకే ఇది బాగుందని అనుకోవాలన్నా అని ఏదో ఒకటి ఉండాలనుకుంటా. ఏం చేశారు లేదు అప్పన్న తప్ప. సో అప్పన్న చాలా గట్టి కూర్చోండి. అప్పన్న చాలా బాగా ఎక్కేస్తున్నాడు. బట్ ఒక్క 2.5 గంటల్లో అప్పన్న ఫుటేజ్ చాలా ఉండే ఉంటది. తీసేశారు శంకర్ బీయింగ్ శంకర్ అట్లా అనుకున్నా. కానీ ఇప్పుడు ఉప్పెన తర్వాత మన బుచ్చి మీద ఎందుకంత నమ్మకం అంటే ఏమో ఐ డోంట్ నో వై సీరియస్లీ. అంటే లైక్ మేబీ ఇట్స్ లైక్ బీయింగ్ ఫ్యాన్స్ ఆఫ్ రామ్ చరణ్, ఐ వాంట్ అ గుడ్ ఫిలిం ఫ్రమ్ హిమ్. సో ఏదన్నా కానీ ఆల్ బెట్స్ ఆన్ బుచ్చి బాబు. హీల్ డూ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే చాలా గట్టి ప్లానింగ్ చేస్తున్నాడు, ఫాస్ట్ షూట్ చేస్తున్నాడు. గుడ్ యాక్టర్స్, చాలా గట్టి నమ్మకం ఉంటుంది. లైక్ గేమ్ చేంజర్ అనేది అందరం స్టార్టింగ్ చేసి షూటింగ్ ఏమలేదు ఇండియా సినిమా అనే ఫీలింగ్ ఉన్నా కానీ దీనికి అట్లా అనిపెట్టు దట్ మంచి యాక్టర్స్ని పెట్టుకున్నాడు. దివ్యేంద్ర పెట్టిన తర్వాత ఓకే అంటే మంచి యాక్టర్స్ అన్నప్పుడు జాన్వీ కపూర్ లాక్కొచ్చేవారా తెలుగులోకి.
అట్లా అనుకున్నా. ఏమో ఏమో బ్రో. ఏఆర్ రెహమాన్ అంటే నాకు తెలుగులో హిట్ ఆర్ మిస్ ప్రతిసారి. ఏం ఆడుతున్నారు అనుకోకండి. కొన్ని సినిమాలు వేరే లెవెల్ ఇస్తాడు. యాహ్! కొన్ని సినిమాలు ఇంకా అనేది అంటే లైక్ అది తెలుస్తా ఉంటది మనకి. అంటే నాకు ఎట్లా యాహ్! అనిపిస్తుందంటే ఇప్పుడు 'పెద్ది' స్కోర్ బావుంది గదా! ఆ! జస్ట్ ఒక్కటే ఇన్నాము. అంటే ఇప్పుడు 'జాన్వీ కపూర్' ఉంది కాబట్టి యాహ్! అదో టెన్షన్ నాకు. ఆమె కూడా 2 ఆహా! ఇప్పటివరకు షూటింగ్ జరుగుతుంది కదా! 'జాన్వీ కపూర్' సీన్స్ హ్మ్. ఇన్ని జరుగుతున్నాయి. ఇన్ని రోజులు చేసినాను ఇక్కడ అప్డేట్ వైస్‌గా. సో, దే ఆర్ గోయింగ్ హ్మ్. ఇదేవరా అప్రోచ్ 2 సీన్‌లు అంతే. అర్ధగంటలో కలవడానికి 2, 3 సాంగ్స్ వస్తాయి. అంతే అర్ధగంటకి కలవడం. అట్లే పెట్టండి పోతే అట్లనే పర్లేదు. అవి కట్ చేసి పక్కన పడేసినా అయిపోతది నాకు సిట్యుయేషన్. నాకొక పెద్ద ఆహ్, ఇష్యూ ఇష్యూ అని గాదు. ఫస్ట్ థింగ్ 'బుచ్ బాబు' గారు వన్ ఫిల్మ్ ఓల్డ్. హ్మ్. హి డిడ్ వెరీ వెల్. ఆ ఫిల్మ్ అంతా బానే ఉంది. బట్ ఏమో 'రామ్ చరణ్' గారిని హ్యాండిల్ చేయగలుగుతారా అని ఫస్ట్ థింగ్. అండ్ 'రామ్ చరణ్' గారికి స్క్రిప్ట్ సెలక్షన్స్ కావచ్చు, లైక్ నా పెద్ద నైట్‌మేర్ సరే గేమ్ చేంజర్ అట్‌లీస్ట్ లైక్ ఏదో ఒకటి జరిగిందనుకో. 'వినయ విధేయ రామ' సెలెక్ట్ చేశారాయన. అంటే సో, అట్లాంటి 'వినయ విధేయ బ్రూస్‌లీ జరిగింది. సో రామ'కి ఐ క్యాన్ జస్టిఫై సో థట్ బోయపాటి హ్మ్. ఒక పైత్యం నడిచింది ఆ 'బోయపాటి' టైంలో. కావచ్చు. వెన్ యూ గాట్ యాహ్! సరైనోడు యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ 'వినయ విధేయ రామ' ఫీలింగ్‌లో ఉండే. ఇప్పుడు ఆ యాహ్! సిట్యుయేషన్ మేబీ. ఎట్లుండే అంటే ఇప్పుడు 'రామ్ చరణ్' అల్లు అర్జున్ ఒక సినిమా తీసినాడు ఇట్లాంటి సినిమా. ఓకే. ఇట్లాంటిదే 'రామ్ చరణ్‌కి' పడతది. ఆర్ ఎల్స్ 'రామ్ చరణ్' ఒక సినిమా తీస్తే అల్లు అర్జున్ ఇట్లాంటిది ఒకటి పడతది. ఆ టైంలో జరిగిన సినిమాలు యాహ్! ఇవన్నీ. లైక్ అప్పుడు 'మగధీర' అండ్ 'బద్రీనాథ్' 'బద్రీనాథ్', కావచ్చు. ఈ ఈ 'ఎవడు' గాని 'సరైనోడు' అండ్ ఇది ఇది ఇట్లాంటియి కావచ్చు. 'ఎవడు' జనరల్‌గా కావచ్చు. ఇట్లే ఆ! ఉంటుండే అప్పుడు ఆ టైంలో. యాహ్! సో, మేబీ. ఐ ఎక్స్‌పెక్టెడ్ థట్. మేబీ. అదే జరుగుతది అనుకున్నా అదే జరిగింది. కాకపోతే స్టిల్ నేనింకా ఫింగర్స్ క్రాస్డ్ మ్యాన్. కానీ నా హోప్ ఏంటంటే వచ్చిన ప్రతి అప్‌డేట్ కూడా మంచి అప్‌డేట్ ఉంది. ఇది పెద్దిది. ఏ అప్‌డేట్ కూడా నీకు ఇది అనిపియట్లే. అంటే ఏదో ఒక తేడా ఇరుక్కుం మ్యాన్ అని అయితే ప్రస్తుతానికి లేదు. ఆ ప్లీజ్. క్రికెట్ స్టేడియం కన్వర్జేషన్ ఆ! ఏదైతే ఉందో క్లైమాక్స్. ఇట్లా అనుకోని తమ్ముడు పోయినా. ఆ! నన్ను కుమ్ముడు చేసిర్రాళ్ళు. దారుణంగా ఉండే సినిమా చచ్చిపోయాను చూడలేక. సో, ఇట్లాంటి కథలు పడకండి. సినిమా మంచిగా తీస్తే హ్యాపీ. అంతకంటే ఇంకేమొద్దు మాకు ఆ! నిజంగా. ఐ వాంట్ ఎ అది గుడ్ మూవీ సో అంతే. నువ్వు క్లైమాక్స్ తీసుకెళ్ళి స్టేడియం అని చెప్తున్నావు. అండ్ వెన్ యూ ఆర్ స్టార్టెడ్ ఇంక్లూడింగ్ స్టేడియం కాన్వర్జేషను, ఇప్పుడు ఈ సీన్స్‌తో పాటు ఇవి డమ్మీస్‌ని నువ్వు ఇంక్లూడ్ చేయాలి దాంట్లో. స్టేడియంలో జనాల్ని గాని అవన్నీ యూఆర్ సపోజ్ టు రేపు సీజీ చేయాలి. అన్నీ చేయాలి. సో, అలాంటి టైంలో వేరే ఫ్యాక్టర్స్ ఎంటర్ అయితాయి. నేను ఇప్పటివరకు పెద్దలో సీజీ అనే ఫ్యాక్టర్ పెద్దగా ఉండదనుకున్నా. హ్మ్. అంతా గూడా వీళ్ళందరికి రస్టిక్ అనుకున్నా. బట్ అక్కడికెళ్తే కాలిక్యులేషన్స్ మారుతున్నాయి. సో, హ్మ్. అండ్ ఇంకోటి 'రామ్ చరణ్' గారు ఇది పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ అని చెప్తున్నారు. దిస్ ఈస్ నాట్ 'ఆర్ఆర్ఆర్' కంటే బెటర్ అని చెప్తున్నారు. 'రంగస్థలం' కంటే బెటర్ అని చెప్తున్నారు. సో, ప్రస్తుతానికి మనకున్నదేంటి ఒక గ్లింప్స్, కొంచెం బ్యాక్‌గ్రౌండ్‌లో అవి కనెక్షన్స్. సో, అన్నీ కలిపి ఒక హోప్ ఇస్తాయా అంటే ఐయామ్ స్టిల్ వెయిటింగ్. లెట్స్ సీ. నాకు లెట్స్ సీ. కావాలి మంచిగుండాలి. చూద్దాం. చూద్దాం అది. బట్ లెట్స్ సీ మ్యాన్. ఐ రియల్లీ హోప్ దట్ 'పెద్ది' ఈస్ రియల్లీ గుడ్ మూవీ. చాలా రోజులు వెయిట్ చేస్తున్నా. దీని తర్వాత 'సుకుమార్' సినిమా ఎప్పుడొస్తదో, త్రివిక్రమ్ గారితో సినిమా అంటున్నారు. అది అయితదో లేదో తెలియదు. ఏమో అంతా కొంచెం కన్‌ఫ్యూజింగ్ గందరగోళం ఉంది. ఏమైనా గానీ 'పెద్ది' బాగుండాలని కోరుకుంటున్నా. అంతకంటే ఇంకేముండదు. అదే. వచ్చే సినిమాలన్నీ యాహ్! బాగుండాలిరా. ఎందుకురా భయ్ ఏమో పైసలు పెట్టి, కష్టపడి, పోయి చూసి బాలేకుండా డిసప్పాయింట్ అయ్యి ప్రతి వారం అది జరుగుతుంది. రిఫ్రెషింగ్‌గా మంచి సినిమాలు ఇస్తే హ్యాపీగా మాకు. అది కూడా మంచి సినిమాలు కూడా యాహ్! ఇప్పుడు ఏడాది మొత్తంలో 52 వారాలు ఉండి 52 వారాల్లో 48 వారాలు థియేటర్‌కెళ్తే ఒకటి 10, యాహ్! 12 సినిమా మొత్తం. ఓకే. అది దాంట్లో కూడా బాగున్నాయి. పర్లేదు అన్నట్టు ఉన్నాయి. అవి హిట్లు అయితున్నాయి వేరే విషయం గానీ, అరే ఇది సూపర్ సినిమా అని అనిపించేది 1, 2 సినిమా మొత్తం ఏడాది మొత్తంలో అన్ని లాంగ్వేజెస్ కలిపి. ఎడుముతున్నా. యాహ్! అదే. ఎక్కువుంటే హ్యాపీ కదా! అండ్ ఇంకా 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 పెట్టిన ఇంకా పైసలు ప్రాబ్లమ్ న్యాయం కావాలని ఏంటంటే, చెప్పేసి. ఇప్పుడు సరే మనం టికెట్ మహా అయితే 150, 200 నుంచి ఇప్పుడు 250, 300కొచ్చాం. అంటే అరౌండ్ 30% ఇంక్రీజ్ చేసాం. మన హ్మ్. కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. ప్రొడ్యూసర్‌ల బడ్జెట్‌లు అలా లేవు. 3 టైమ్స్, 4 టైమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే ఇలాంటి టైంలో సక్సెస్ రేట్ అనేది 100% నెసెసరీ. సినిమా పోయిందంటే లిటరల్ ఒక ప్రొడ్యూసర్ ట్యాగ్ పోయినట్టే. హ్మ్. యాహ్! సెకండ్ ఫిల్మ్ ఇగ తీయలేరు ఇంకా ఆ ఆళ్ళు. ఆ అంటిల్ ఆర్ డిస్కషన్‌లోకి అన్లెస్ నువ్వు పోతే ఇగ మనం మస్తు సస్టైన్ సేపు కాగలుగుతారు. పడతాం. మస్తు యాహ్! మాట్లాడాల్సొస్తది. వేరే